నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అలంపురం టీబీఆర్ సైనిక్ స్కూల్ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యం వహించిన స్కూల్ అధినేత భోగేశ్వరరావు. ఉంగుటూరు మండలం గోపినాథపట్నంలో శ్రీ భక్తాంజనేయ స్వామి గుడి వద్ద ముక్కోటి ఉత్సవాల సందర్భంగా ఆలయ ధర్మకర్త కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన శ్రీరామ పట్టాభిషేక హోమం, అన్న సమారాధన. భీమడోలులో 20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్. పాల్గొన్న ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు, జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, గన్ని వీరాంజనేయులు. తాడేపుగూడెం ప్రాంతంలో ఇళ్ల చోరీ చేసిన దొంగను చాకచక్యంగా అరెస్టు చేసిన డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు. 36 లక్షల విలువ గల 471 గ్రాముల బంగారం స్వాధీనం. తాడేపుగూడెం రూరల్ మండల బీజేపీ అధ్యక్షులుగా సమయవత్తుల కాశీ విశ్వేశ్వరరావు. ఆయనను అభినందించిన నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతగూడ తాతాజీ, పార్టీ శ్రేణులు. అలంపురం టీబీఆర్ సైనిక్ స్కూల్లో శనివారం ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. స్కూల్ అధినేత భోగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శర్నాల మారుతిరాణి, జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్, తోట రాజా, పట్టణ అధ్యక్షుడు వర్ధనపల్లి కాశీ, నీలపాల దినేష్, చాపల రమేష్, ఎండ్రపాటి రాజు, అడ్డగర్ల సూరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఘనంగా సంక్రాంతి వేడుకలు నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. కాగా భోగేశ్వరరావు, టి రవికిరణ్ ఆధ్వర్యంలో గంగిరెద్దులు, కోడి పందాలు, పొట్టేలు పందాలు, గాలిపటాల పోటీలు, పాటల పోటీలు, మ్యూజికల్ చైర్స్ తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కుటుంబ సభ్యులంటే ఈ స్కూల్లో ఉన్న పిల్లల్లో మీరంతా కుటుంబం అనమాట. ఈ కుటుంబం అందరితో కలిపి సంక్రాంతి జరుపుకోవాలని ఒక మంచి ఆలోచనతో ఈరోజు అన్నీ మర్చిపోయి పాత పండుగలన్నీ పోయినాయి. ఇప్పుడు మరి సంక్రాంతికి ఈ రకంగా ఉండేదనే రకంగా మరి మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం మరి కనపడింది. కాబట్టి దాన్ని గమనించిన భోగేశ్వరరావు గారు, మరి రవి, ఈ ప్రిన్సిపల్ గారు అందరూ కలిసి మంచి ఏర్పాట్లు చేసి అందరినీ ఒక చోట గ్యాదర్ చేసి ఒక పండుగ చేసుకోవాలి. ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు పండుగ అంటే, కానీ మనందరితో చేసుకునే మంచి ఆలోచన ఉన్న వ్యక్తి భోగేశ్వరరావు గారు. అదేవిధంగా ఈ స్కూల్లో మరి చెప్పాలంటే ఈ సైనిక్ స్కూల్గా ఇది ఒకటే స్కూల్ మనకి మన స్టేట్లో ఉన్నదేమో నేను అనుకుంటాను. మరి దీన్ని తక్కువ డబ్బులతో, అంటే చాలా పెద్ద చోట్ల వెళ్తే వేరే చోట్ల ఉండొచ్చు, ఢిల్లీలోనే అక్కడ ఉండొచ్చు, దాన్ని అంత ఇన్వెస్ట్ చేయలేని పేరెంట్స్ అందరూ కూడా మరి భోగేశ్వరరావు దగ్గర మరి డబ్బులతో సంబంధం లేకుండా ఇక్కడ అన్నీ కూడా మరి వాళ్ళందరికీ నేర్పించి వాళ్ళని మిలిటరీకి వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని అభినందన తెలియజేసుకుంటూ మరి సంక్రాంతి సంబరాల్లో మనందరూ భాగస్వామ్యం చేసిన టీబీఆర్ సంస్థలకి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని, ఈ సంక్రాంతి లక్ష్మి ఆశీస్సులు ఉండాలని మీ అందరికీ సంక్రాంతి సంబరాలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సంక్రాంతి అంటే చెప్పుకున్న మన పెద్ద పండుగ. ఈ పండుగ వాతావరణాన్ని విభిన్న రీతిలో సకుటుంబ సపరివారంగా ఆనందించే విధంగా మన టీబీఆర్ సంక్రాంతి ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. కోడి పందాలు చూసాం మనం ఆల్రెడీ, కత్తులు కట్టకుండా అందరూ ఆనందించే విధంగా చూసాం. అలాగే పొట్టేలు పందాలు ఉన్నాయి, జంగమ దేవరు ఉన్నాడు, పిట్టల దొర ఆల్రెడీ ఉన్నాడు, అలాగే హరిదాస్ గారు అయితేనేం, ఎడ్ల బండులు అయితేనేం, గొర్రెపోతలు అయితేనేం, అది విభిన్న స్టాల్స్, సంస్కృతులు అంతా కూడా ఉట్టిపడేలాగా మన తెలుగు సంస్కృతి మనకు తెలిసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్న మన టీబీఆర్ సైనిక్ స్కూల్ స్టాఫ్ అందరికీ, నాగరాజు గారికి, హెచ్ఎం గారికి, అలాగే
చిన్న పిల్లలతో కూడా గొబ్బిళ్ళమ్మ డ్యాన్సులు చేయించడం, భోగి మంటలు వేసుకోవడం, అనేక కార్యక్రమాలు ఈరోజు జరుపుకోవడం అంటే చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా కూడా ఉంది. అలాగే మీ అందరికీ కూడా మన టీబీఆర్ సంస్థల తరపున మన రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు. ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలో వెలిసిన శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు ఆలయ ధర్మకర్త మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా వేడుకగా జరుగుతున్నాయి. శనివారం తెల్లవారుజామున మేల్కొలుపు సేవలు, శ్రీరామ పట్టాభిషేక హోమం, పూర్ణాహుతి అనంతరం కొట్టు సరస్వతి, కొట్టు వెంకటేశ్వరరావు కళ్యాణ మండపంలో అన్న సమారాధన జరిగింది. గీతా మందిరంలో భజన సమాజం వారిచే భజన కార్యక్రమాలు జరిగాయి. రాత్రి కోలాటం జరిగింది. ఆలయ ధర్మకర్త మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ వారి సోదరుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో కొట్టు మురళీ దంపతులు, కొట్టు తాతాజీ దంపతులు, కొట్టు సూరిబాబు దంపతులు, కొట్టు అంజిబాబు దంపతులు, కొట్టు కొండయ్య దంపతులు, నిమ్మల నాని దంపతులు, వైసీపీ నాయకులు కైగాల శ్రీనివాస్, ముప్పడి సంపత్ కుమార్, కర్రి భాస్కర్రావు, గుండెమొగల సాంబయ్య, బోనం వీరయ్య, రెడ్డి సూరిబాబు, జామికృష్ణ, పొట్ల ఏడుకొండలు, చోడగిరి చిన్నబాబు, గోకా వెంకటేశ్వరరావు, సిర్రాపు శాంతికుమార్, మిరియాల శేషు, తాత శ్రీనివాసరావు, అద్దంకి విజయరత్నం, మానుకొండ వెంకటేశ్వరరావు, వట్టి బుజ్జి, బండారు నాగు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో 67 సంవత్సరాల నుంచి మా నాన్నగారు పుట్ట వెంకటేశ్వరరావు గారు ఇక్కడ భక్తాంజనేయ స్వామి వారి దేవాలయాన్ని ఏర్పాటు చేసి ముక్కోటి ఏకాదశి మహోత్సవాలన్నీ కూడా విజయవంతంగా చేస్తూ ఉండేవారు. ఆయన తర్వాత మరి ఆ కార్యక్రమ బాధ్యత మాకు అప్పచెప్పి ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించాలని ఆదేశించడం, ఆయన ఆదేశం ప్రకారం చేసుకొస్తూనే ఈ ఆలయాన్ని అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఒక మండప రూపంలో దేవాలయం నిర్మాణం చేశారు. దాన్ని పూర్తిగా తరతరాలుగా ఉండాలంటే మరి రాతితోటి స్టోన్ను తమిళనాడు నుంచి దానికి శిల్పులు అందరినీ తీసుకొచ్చి ఈ గుడి నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడు పక్కనే మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయాన్ని కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. దాంట్లోనే వైదిక స్మార్తం ప్రకారం అక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామిని కూడా అక్కడ ఉపాలయం కింద, మల్లికార్జున స్వామి ప్రధాన ఆలయం, అలాగే భ్రమరాంబిక అమ్మవారు పార్వతీ రూపంలో భ్రమరాంబిక అమ్మవారు ఉపాలయం కింద అక్కడ కూడా ఆలయం నిర్మాణం అవుతుంది. అది త్వరలోనే అది ప్రతిష్ఠ కూడా జరుగుతుంది. ఆ కార్యక్రమం కూడా బాగా చెయ్యాలని ఇది ఒక క్షేత్రంగా తీర్చిదిద్ది మరి వేలాది మంది భక్తులు వచ్చేలాగా ఇది చేసాం. ఇవాళ ఇది 4వ రోజు ఈ ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు ప్రారంభించి ఇక్కడ మన ఈ గోపీనాథపట్నం చుట్టుపక్కలే కాకుండా మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం రావడం, భగవంతుని ఆశీస్సులు తీసుకోవటం, అలాగే ఈరోజు మహా నివేదన అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఇది చాలా ప్రత్యేకం. ఈ ప్రాంతానికి వేలాది మంది భోజనం చేయడానికి వస్తారు. దానికి తగిన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాం. ఇక్కడ ఒక కళ్యాణ మండపం కూడా స్వామివారి నిమిత్తమే కట్టి ఎవరికైనా కళ్యాణం చేసుకున్నా వచ్చిన ఆదాయాన్ని దేవాలయానికి స్వామి కార్యక్రమాలకే ఖర్చు పెట్టేలాగా ఇక్కడ ఒక పెద్ద ఈ చుట్టుపక్కల ఎక్కడా లేనటువంటి ఒక కళ్యాణ మండపాన్ని కట్టి దాంట్లో ఏదైనా ప్రవచన కార్యక్రమాలు కానీ, అలాగే ఈ సందర్భానికి సంబంధించిన భోజన కార్యక్రమాలు కానీ, అలాగే ఇక్కడ ఉన్న రద్దీని తట్టుకోవడానికి మరి 2 రకాల ఇక్కడ సిట్టింగ్, అక్కడ బఫే, ఇలాగా వేలాది మంది ఎంతమంది వచ్చినా కూడా మరి అందరికీ ఈ భోజన ఏర్పాట్లు కూడా చేయటం జరుగుతుంది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలన కొనసాగుతుందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పేర్కొన్నారు.
శనివారం ఆయన భీమడోల్లో 20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ధర్మరాజు, జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులతో కలిసి ప్రారంభించారు. అనంతరం పారిశుధ్య కార్మికులకు నూతన వస్త్రాలు అందించారు. అదేవిధంగా మానస హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే బాగా వెనక కూడా ప్రతి మా కుటుంబ సభ్యులాంటి వారు ఓకే సార్. ఈ హెల్త్ క్యాంప్ అనేది ప్రతి మండలంలో చేస్తున్నామండి. ఎందుకంటే ఇవాళ హెల్త్ క్యాంపు మనకి ఎన్నో సౌకర్యాలు ఎంపీ సంబంధించి చాలా వరకు సౌకర్యాలు ఢిల్లీలో చాలా వరకు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ కూడా యూజ్ చేసుకోవాల్సిన అవసరం మనం ఉంది. ఇవాళ హెల్త్ క్యాంప్ కూడా మన ఇప్పుడు ఆంధ్ర హాస్పిటల్లో హెల్త్ క్యాంపు నేను అడిగిన తక్షణమే వాళ్ళు ఇమ్మీడియట్గా మాకు అన్ని మండలాల్లో కూడా ఈ హెల్త్ క్యాంపు కండక్ట్ చేయాలని అడిగితే వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఇవాళ హెల్త్ క్యాంప్ జరుగుతుంది. ఇవాళ అప్పుడే మీరు చూస్తే 170 మంది హెల్త్ క్యాంప్ చెకప్ చేయించుకుంటున్నారు. ఇవాళ ఎలాంటి అవసరం ఉన్నా కూడా వాళ్ళు 50% కన్సెషన్ ఇచ్చి వాళ్ళు మాకు ఈ సంబంధించినవన్నీ కూడా ఇది చేస్తున్నారు. మన గవర్నమెంట్లో కూడా ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్స్ వస్తున్నాయి. పాత గవర్నమెంట్లో సీఎం రిలీఫ్ ఫండ్స్ అసలు రాకపోతున్నాయి. ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్స్ మనం పెట్టిన ఆ రోజుకే సీఎం రిలీఫ్ ఫండ్స్ వస్తున్నాయి. ఇవాళ మీరు చూస్తే ఈ సీఎం రిలీఫ్ ఫండ్స్లో ప్రతి ఒక్కరు కూడా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మీరు ఇవాళ చూస్తే మనకి భీమడోల్లో రైల్వే స్టేషన్లో చాలాసార్లు ఇక్కడ భీమడోల్ నుంచి వచ్చి నన్ను రైళ్ళు ఆగడం లేదండి, ఈ ట్రైన్స్ ఆపడానికి మీరు కంపల్సరీ మాట్లాడాలన్నారు. నేను మొన్న రైల్వే మినిస్టర్ గారికి కలిసి మాట్లాడాను. ఈ సమస్య ఏముందంటే ఇప్పుడు తాడేపూడెం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ చోట్ల గృహాలలో బంగారు నగలని, ఆభరణాలు దొంగిలించిన బాపట్ల జిల్లా వెల్లాల చెరువు గ్రామానికి చెందిన జంగాల స్వరూప్ కుమార్ను అరెస్టు చేసి అతని వద్ద నుండి 36 లక్షలు విలువ చేసి 471 గ్రాముల బంగారాన్ని స్వాధీనం పరుచుకున్నట్లు తాడేపూడెం డీఎస్పీ విశ్వనాథ్ తెలిపారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొని కేసు వివరాలు తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన అధికారుల పేర్లు ప్రకటించారు. వారిని డీఎస్పీ అభినందించారు. కేసు ఛేదనలో కష్టపడిన వారిలో పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం, తాడేపూడెం పట్టణ ఎస్ఐలు నాగరాజు, బి శ్రీనివాసులు, హెచ్సి జి శ్రీను, పీసీలు పి శ్రీనివాస్, ఏ దుర్గాప్రసాద్, రెడ్డి మోహన్, కె మహేష్, కె రాజు ఉన్నారు. 2024 సంవత్సరంలో సుమారు తాడేపల్లిగూడెం పట్టణంలో ఒక 10 దాకా నైట్ హెచ్పీలు జరిగినాయి. రాత్రిపూట ఇంట్లో ఉన్న వస్తువుల్ని దొంగిలించడం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఈ కేసులన్నీ పరిశీలించడం మీదట ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ పాత నేరస్తులు ఎవరైనా ఉన్నారేమని నిఘా పెట్టడం జరిగింది. తర్వాత ఈ ఎవిడెన్స్ వీటన్నిటి ఆధారంగా జంగాల స్వరూప్ కుమార్ అలియాస్ శాంతి స్వరూప్ అలియాస్ వినయ్ కుమార్, ఇతను వచ్చేసి వెల్లాల చెరువు గ్రామం, సంతమాగులూరు మండలం, బాపట్ల జిల్లాకు చెందినటువంటి ఈ వ్యక్తిని ముద్దాయిగా అనేది మనం ఐడెంటిఫై చేసుకొని తర్వాత అతన్ని ఇంట్రాగేట్ చేయడంతో దాదాపు అతను 7 కేసుల దాకా ఒప్పుకోవడం జరిగింది. ఇందులో ఒక కేసు తాడేపల్లిగూడెం పట్టణానికి సంబంధించింది 6 కేసులు, అలాగే రావులపాలెంకి సంబంధించి ఒక కేసు కూడా ఇంట్రాగేషన్లో ఇతని నుంచి నిజం రాబట్టడం జరిగింది. అలాగే ఇతని నుంచి దాదాపు 471 గ్రామ్స్ బంగారు, సుమారు 36 లక్షల విలువైనటువంటి ఈ బంగారు అనేది ఇతని నుంచి రికవరీ చేసి తర్వాత కన్సర్న్డ్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళకు కూడా చూపించడం జరిగింది. అలాగే ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో ఇటీవల కాలంలో జరిగిన చాలా వరకు ఈ నైట్ హెచ్పీలను రాత్రిపూట హౌస్ బ్రేక్ చేసి బంగారు తీసుకోవడం దాదాపు చాలా వరకు కేసుల్ని డిటెక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి తాడేపల్లిగూడెం పట్టణం సిఐ సుబ్రహ్మణ్యం, అలాగే ఎస్ఐలు బాదం శ్రీనివాసులు, ఇంకొక ఎస్ఐ నాగరాజు,
అలాగే ఈ క్రైమ్ టీంలో కూడా ఎస్సీ జి శ్రీను, అలాగే బీసీలో ఒక 5 మంది ఉన్నారు. పి శ్రీనివాస్, ఏ దుర్గా ప్రసాద్, రెడ్డి మోహన్, కె మహేష్, కె రాజు. మిగిలిన స్టాఫ్ కూడా వాళ్ళు కూడా నిరంతరం శ్రమించి ఇంట్రాగేషన్లోను, అలాగే మిగిలిన దాంట్లో కూడా అందరు కానిస్టేబుల్స్ కూడా పార్టిసిపేట్ చేసి సక్సెస్ఫుల్గా ఈ ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. దీని నుంచి మేము తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలు మీడియా ద్వారా రిక్వెస్ట్ చేసే విషయం ఏంటంటే, మీరు కూడా సీసీ కెమెరాలు పెట్టుకోండి. ఎక్కడైనా విలువైన వస్తువులు ఇంట్లో ఉండి బయటకు వెళ్ళినప్పుడు మీ బంధువుల్ని లేదా మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ని కూడా ఇంట్లో పెట్టడము, ఒక కొద్ది వరకు పర్సనల్ సేఫ్టీ తీసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఈ నైట్ హెచ్బీలు కానీ డే హెచ్బీలు కానీ అరికట్టడం జరిగింది. తాడేపూడి మండల బీజేపీ అధ్యక్షులుగా సమయవతుల కాశీ విశ్వేశ్వరరావును అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకొండ తాతాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు కోట రాంబాబు, ఎం సురేష్ రెడ్డి, నర్సే సోమేశ్వరరావు, రామగాని సత్యనారాయణ, డి శ్రీనివాసరావు, ఎన్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదా కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ప్రారంభించి అది పూర్తయిన తర్వాత క్రియాశీల సభ్యులు కూడా తీసుకోవడం ప్రారంభించింది. క్రియాశీల సభ్యుల కార్యక్రమం పూర్తయిన తర్వాత మండల అధ్యక్షులు బూత్ క్రియాశీల సభ్యుల తర్వాత మండల అధ్యక్షుల కార్యక్రమం ప్రారంభించాం. మండల అధ్యక్షులుగా మరి పూర్వం మనకు రామకృష్ణ గారు తాడేపల్లి రూరల్ మండలంలో పచ్చా రామకృష్ణ గారు ఎంతో గొప్పగా ఆ మండలంలో మరి నగేష్ గారు ఆధ్వర్యంలో, నగేష్ గారి నాయకత్వం, ఆయన సహకారంతో, అలాగే మాకు అనుకూలంగా మా పార్టీకి అనుకూలంగా ఎంతో శ్రమపడి చేసిన వ్యక్తి. మరి ఆయన తర్వాత ఏదైతే ఇప్పుడు పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా మరి అక్కడున్న నాయకులు అందరూ మద్దతుతో సెలెక్ట్ చేసిన వ్యక్తి. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలో ఉంటూ పూర్వం బోర్డు వివిధ రకాల పదవులు చేసిన మరి సమయమంతుల కాశీ విశ్వరావు దాన్ని నూతన అధ్యక్షుడిగా ప్రపోజల్ పెడతాం. ఈయన ఒక పేరుని రాష్ట్ర పార్టీలో ఉన్న మన ఆర్ఓ గారు, రాష్ట్ర ఆర్ఓ అయిన ఎలక్షన్ ఆఫీసర్ పాకే చరణ్ గారు, అలా జిల్లాలో ఆర్ఓ నాయకులు, అలాగే జిల్లా అధ్యక్షులు అందరూ ఏకగ్రీవంగా ఆమోదించి ఈ పేరుని బలపరచడం, అలాగే మన తాడేపూడి మండలంలో ఉన్న నాయకులు కూడా ఆయనకు మద్దతుగా నిలబడతాం. మన తాడేపూడి రూరల్ మండలానికి నూతన అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడిగా ఈరోజు సమయమంతుల కాశీ విశ్వనాథాన్ని పార్టీ ప్రకటించింది. మరి ఆయన రాబోయే రోజుల్లో పార్టీ బలోతానికి మరి సేవ చేస్తూ ఈ నూతన కమిటీ ఎన్నుకుంటాకి పాత అధ్యక్షుడైన పచ్చా రామకృష్ణ గారిని అధికార ప్రతినిధిగా ఈయనకి సాయంగా పార్టీ నియమించడం జరిగింది. మరి వీరు కలిసి నూతన కమిటీని తయారు చేయాల్సిన బాధ్యత ఉంది. అలాగే వీరు త్వరలోని ప్రమాణ స్వీకారం కూడా పెట్టుకుంటారు. దానికి మన పెద్దల నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు ఆ మీటింగ్కి వస్తారు. ఏదైనా ఈ రోజు నుంచి సమయవంతుల కాశీ విశ్వనాథం గారు తాడేపల్లి రూరల్ మండలం నూతన అధ్యక్షులు, ఆయన ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, నా ప్రియమిత్రుడు సమయవంతుల కాశీ రూరల్ మండల అధ్యక్షునిగా ఎన్నికైనందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఇప్పటి వరకు పనిచేసిన రామకృష్ణ గారు కూడా చాలా రూరల్ మండలంలో మరి క్రియాశీల సభ్యతలు అయితే ఏంటి, పోలింగ్ బూత్ కమిటీలు అయితే ఏంటి, చాలా సమర్థవంతంగా చేశారు. కాబట్టి ఈ నియోజకవర్గం మరి రాష్ట్ర స్థాయిలో 9వ స్థానం, అలాగే క్రియాశీల సభ్యతల్లో 5వ స్థానం వస్తానికి ఆయన అంతా కృషి చేశారు. మేమందరూ దత్తుప్రసాద్ అయితే, నేనైతే, ఆయన కూడా కోఆర్డినేషన్ ఉండి, అలాగే అంతకన్నా కూడా మరి ఈ కాశీ మరింత పార్టీని మళ్ళీ బలిష్టం చేసి పార్టీని మంచి స్థితికి తీసుకొస్తారని, అందరినీ కూడా కలుపుకొని వెళ్తారని ఆశిస్తూ ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంతటి మంచి పర్వదినం రోజున మరి నాకు తాడేపల్లిగూడెం మండల బీజేపీ అధ్యక్షునిగా ఇవ్వటం శుభపరిమాణం. మరి ఈ సందర్భంగా నా పేరుని ప్రస్తావించిన నల్లూరు శ్రీనివాస్ గారికి, దానికి మద్దతు పలికిన దోసంపూడి శ్రీనివాస్ గారికి, మా ప్రస్తుత అధ్యక్షులు పచ్చా రామకృష్ణ గారికి, సీనియర్ నాయకులు నాగేష్ గారికి, మరి చిక్కాల చిరంజీవి గారికి, మరి అక్కడ కన్వీనర్గా ఉన్నటువంటి తాతాజీ గారికి, కన్వీనర్ రామగాని సత్యనారాయణ గారికి, రాష్ట్ర సభ్యులు కోట రాంబాబు గారికి, నర్సి సోమేశ్వరరావు గారికి, నాకు ఎంతో ఆప్తులు మరి సురేష్ రెడ్డి గారికి, వీరందరికీ పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ అవకాశాన్ని నా మీద ఎంతో నమ్మకంతో నాకు ఇచ్చినటువంటి పార్టీకి, పార్టీ పెద్దలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా భారతీయ జనతా పార్టీ
సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీని ఎంతో బలపతం చేస్తానని, నా టైంని మరి పెద్దలు చెప్పినట్టుగా నా సమయాన్ని కేటాయిస్తానని మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేసుకున్నాను. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో టీఎల్ఎఫ్ ప్రెసిడెంట్ గుండుమొగల పద్మప్రియ ఆధ్వర్యంలో ముగ్గులు పోటీలు నిర్వహించారు. మెప్మా సీఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, బీజేపీ నాయకురాలు బొగిరెడ్డి ఆదిలక్ష్మి, మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్, పట్టణ జనసేన అధ్యక్షుడు వద్దనపల్లి కాశీ, పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నా రాంపాండు హాజరయ్యారు. అడబాల నారాయణమూర్తి, గుండుమొంగల సురేష్, పెంటా రాజేశ్వరి, అడపా జమున, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముగ్గులు పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు అందించారు. అంటే ఇవన్నీ కూడా పూర్వం సాంప్రదాయాలు. అంటే మీ అందరికీ చాలామంది చిన్న వయసు ఉన్న వాళ్ళకి, పిల్లలకి లేటెస్ట్గా తెలియదు. ఇప్పుడు గతంలో అట్టల తద్దు ఉంటే ఉయ్యాలు వేయడం, అట్లు వండడం అదొక కార్యక్రమం. అలాగే సంక్రాంతి అనగానే మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకత. సంక్రాంతి పండుగ చాలా స్పెషల్. ఇది ఎక్కడెక్కడ పట్టణాల నుంచి వస్తారు, పెద్ద పెద్ద పట్టణాల నుంచి. మన సాంప్రదాయాలు, కోడిపందాలు, ఈ గంగిరెడ్లు, ఇలాగ ఆటల పోటీలు, కబడ్డీలు, క్రికెట్, ఇలా చాలా మంచి మంచి కార్యక్రమాలు ఇవన్నీ కూడా. దీంట్లో లేడీస్కి ఏంటంటే ముగ్గుల్లో రకరకాల ముగ్గులు ఉంటాయి. దాంట్లో సంతోషాన్ని వ్యక్తపరిచేది ఉంటుంది, విచారాన్ని వ్యక్తపరిచేది ఉంటుంది, కోపాన్ని వ్యక్తపరిచేది ఉంటుంది. ఆ ముగ్గుల ద్వారా కూడా చాలా రకాల మూమెంట్స్ తెలియజేయచ్చు. అటువంటి ముగ్గులు ఉంటాయి. అంటే దాన్ని అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఆ రకంగా ముగ్గులు వేసి ఈ కార్యక్రమం అంతటిలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మనం చేసేది ఏంటంటే ప్రజలకి శానిటేషన్ ఇస్తాం, వాటర్ సప్లై ఇస్తాం, స్ట్రీట్ లైటింగ్ ఇస్తాం. ఈ సర్వీసెస్ చాలా ముఖ్యమైనవి, అంటే ఇంపార్టెంట్ వాళ్ళకి. కనుక ఇవన్నీ కూడా అవి మనం పర్ఫెక్ట్గా ఇచ్చినప్పుడు ఆ అధికారికి మంచి పేరు వస్తుంది. ఇక్కడ మీరందరూ కూడా సహకారం, ప్రజలు కూడా సహకరించాలి మేము చేసే పనులకి. అలాగే మన స్వచ్ఛ భారత్లో కూడా ఈ తాడేపల్లిగూడ పట్టణానికి ఈ సంవత్సరానికి మంచి ర్యాంక్ తెస్తారని మిమ్మల్ని అంతా ఆశిస్తున్నాను. ఏంటంటే ఆర్పీల చేతిలో ఉంది అదంతా. నేను గతంలో కూడా చెప్పాను. ఏదైతే తాడేపల్లిగూడెం పట్టణంలో సంక్రాంతి శోభను తీసుకొచ్చి ఈరోజు మన మున్సిపాలిటీలో ఆర్పీ సోదరుల సోదరీమణులు అందరూ కూడా ఎంతో చక్కగా ముగ్గులు పెట్టడం జరిగింది. ప్రతి దాంట్లోనూ కూడా నైపుణ్యత చూపిస్తూ మీ సమస్యలు, ఇవాళ వార్డుల్లో అనేక రకమైన సమస్యలు ఉంటాయి. వాటిని అన్నింటినీ కూడా ఎప్పుడూ సమస్యలతోటే మనందరం ఉండకుండా ఒకసారి ఫ్రెండ్లీ వాతావరణంగా, మీరు అధికారుల కింద కాకుండా వేదిక మీద ఉన్న వాళ్ళు రాజకీయ నాయకుల్లా కాకుండా ఒక చక్కటి పండగ వాతావరణాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం మా చెల్లెలు పద్మప్రియ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అలాగే మనకి ఇంకో ఫ్రెండ్లీ హెడ్ మా కమిషనర్ యేసుబాబు గారు. ఎప్పుడు ఫోన్ చేసినా, ఎప్పుడు మాట్లాడినా చిరునవ్వుతో చాలా చక్కగా నవ్వుతూ సమాధానం చెప్తారు తప్ప ఎప్పుడు టెన్షన్ పడుతున్నారన్న కానీ ఇంకోటి కానీ ఆలోచన ఉండదు. ఇటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఒక చక్కటి వాతావరణం ఎప్పుడూ కూడా మనందరి దగ్గర ఉంటుంది. కాబట్టి ఇటువంటి మంచి వాతావరణంలో ఈరోజు మన మున్సిపల్ ఆఫీసులో సోదరీమణులు అందరితోటి కూడా ముగ్గులు పోటీలు పెట్టడం, తద్వారా వేదిక మీద మమ్మల్ని అందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాము. ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా విజేతలే. చాలా బాగా వేశారు, చాలా చక్కగా వేశారు. ప్రతి ముగ్గులో ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఈ ముగ్గుల సంస్కృతిని మనం ఇలా కొనసాగించాలి. ఎందుకంటే ఇక తర్వాత తరాలు కూడా ముగ్గుల మీద ఆసక్తి కలిగేలా ఉన్నాయి ఈ ముగ్గులన్నీ కూడా కదా. ఈ మన జనరేషన్స్ తోటి ఈ ముగ్గుల మీద ఆసక్తి తగ్గిపోకూడదు. పూర్వం మనకి పండగ అంటే అసలు వాకిలు ఉంటేనే ముగ్గులు వేసేసేవాళ్ళం, పేడ కల్లాపు చల్లి. కాబట్టి మీ అందరు విజేతలందరికీ, పాల్గొన్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇంకొకటి, మీరు ఈ మున్సిపాలిటీలో ఈ మెప్మా సభ్యులుగా ఉండి మన తాడేపల్లిగూడెం అభివృద్ధిలో ఇప్పుడు మన ఎమ్మెల్యే గారితో పాటు కలిసి చక్కగా మన గూడెం అభివృద్ధికి, మన పరిసరమైన స్వచ్ఛమైన తాడేపల్లిగూడెం అభివృద్ధికి మంచి తాడేపల్లిగూడెంగా పేరు తెచ్చుకోవాలని చెప్పి మీ అందరూ పూర్తి సమయం ఆ కార్యక్రమానికి ఇవ్వాలని నేను మీ అందరినీ కోరుకుంటూ, మెప్మా వారి ఆధ్వర్యంలో మా సోదరి పద్మప్రియ గారు ఈరోజు ఇక్కడ ఆర్పీలందరికీ ముగ్గులు పోటీ ఏర్పాటు చేయడం చాలా ఆనందకరం. అందరూ ముగ్గులు చాలా బాగా పెట్టారు. వచ్చే సంవత్సరం కూడా
ప్రతి వార్డుల్లో కూడా ఆర్పీల ఆధ్వర్యంలో ముగ్గులు పోటీ పెట్టి ఆ ముగ్గులు పోటీ వచ్చిన ప్రజలందరూ కూడా ఇక్కడ మళ్ళీ ఇంకోసారి సెకండ్ రౌండ్ పెట్టాలి. అలాగే మొదటి ప్రయత్ని, రెండవ బహుమతి, మూడవ బహుమతి ఇవ్వడమే కాదు, ఏదైనా సరే మనం ఒక స్థితిలోంచి పై స్థితిలోకి రావాలంటే ఓటమి ఉంటుంది, గెలుపు ఉంటుంది. గెలుపులోంచి ఓటమిలోంచి గెలుపు వస్తుంది. కాబట్టి అందరూ సరదాగా చేసిన ఈ ముగ్గులు పోటీలో అందరికీ ప్రైజులు ఇచ్చినా అది సంతోషంగా ఉండదు. 1, 2, 3 ప్రైజులు ఇస్తే మిగతా కనుమలకు కూడా మేము కూడా ఫస్ట్ ప్రైజ్ ఎందుకు తీసుకోలేదని ఆలోచించి రేపు రాబోయే సంవత్సరంలో అందరూ కూడా మంచి ప్రైజులు తీసుకుంటారని కోరుకుంటూ, ఏదైతే సంక్రాంతి వస్తుందంటేనే మన గ్రామాల్లోంచి పట్టణాల వరకు కూడా ఒక నెల రోజుల ముందు నుంచే పండగ వాతావరణం నెలకొన్నది. మన సంస్కృతి సాంప్రదాయాలు ముందుగా మన పాత రోజులు తెలియాలంటే నెల రోజుల ముందు నుంచే ప్రతి ఇంటి ముందు కూడా ముగ్గులు పోటీలు జరిగాయి. ఆ వీధిలో కానీ సందులోకి పనిగట్టుగా అందరూ కూడా మా చిన్నప్పుడైతే వెళ్ళి చూసి వచ్చేవాళ్ళం. ఎవరింటికాడ ఎవరు పెద్ద ముగ్గేశారు ఏంటి అనే ఆలోచనతోటి గ్రామాల్లో చాలా స్వచ్ఛంగా మహిళలు అందరూ కూడా రోడ్డు మీద వచ్చి 6 నుంచి రాత్రి 9 వరకు కూడా ముగ్గుల పోటీలో కాల్పోయినారు. కానీ ఈ రోజుల్లో చూస్తే చాలా వరకు సాంస్కృతి సాంప్రదాయాలు తగ్గాయి అనుకోవాలి. ఈరోజు కంప్యూటర్ మీద ఈ ఫోన్ల మీదే ముగ్గులు వేయడం కూడా నేర్చుకుంటున్నారు చాలామంది. కానీ ఆ ఆవశ్యకతను తగ్గించి మనకు ఏదైతే పూర్వ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవి నేర్పాల్సిన బాధ్యత మన తల్లిదండ్రులుగా మనకున్నది. ముగ్గుల పోటీ మన టౌన్ ఆర్పీస్కి ముగ్గుల పోటీ పెట్టడం జరిగిందమ్మా. అందరూ చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. ఈ ఒక మంచి కార్యక్రమానికి మేము ముందున్నామని చెప్పి ప్రైజ్ ఇవ్వడానికి మేము దాతలుగా మేము ఇస్తామమ్మా అని చెప్పి ముందుకొచ్చిన మా శ్రీధర్ అన్నయ్య గారికి, రాంపొండ గారికి, కాశీ అన్నయ్య గారికి, శ్రీనివాస్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వకంగా చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి కార్యక్రమాలు ఈ ఆఫీస్లో నేను చాలా చేయాలని అనుకుంటున్నాను. మీరు అందరూ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన భక్తుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 చెల్లించాలని సిపిఎం జిల్లా సెక్రటరీ సభ్యులు చింతకెళ్ల బాబురావు సిపిఎం పార్టీ తరపున శనివారం డిమాండ్ చేశారు. ఆయన ఈ నెల 8, 9 తేదీల్లో విజయవాడలో జరిగిన రాష్ట్ర కమిటీ తీర్మానాలను, పత్రికలను విడుదల చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలో ఆదానితో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని, విద్యుత్ వినియోగదారులపై సర్ఛార్జీ అదనపు భారాన్ని నిలుపుదల చేయాలని, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని చింతకెళ్ల బాబురావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్లు విడుదల చేసేటువంటి కేంద్రాల వద్ద జరిగినటువంటి తొక్కిసలాటలో అధికారులు ప్రభుత్వం యొక్క వైఫల్యం ఫలితంగా జరిగినటువంటి సంఘటనని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మరి ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు ఈ నెల 8, 9 తేదీల్లో విజయవాడలో జరిగాయి. ఈ సమావేశాల్లో తిరుపతిలో జరిగినటువంటి ఈ ఘటన మీద సమగ్రంగా విషయాల్ని పరిశీలన చేసి స్పష్టంగా అధికారుల యొక్క వైఫల్యం దీంట్లో కనబడుతుందని, అలాగే ప్రభుత్వం కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించేటువంటి పద్ధతిని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ముఖ్యంగా గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతాలను సందర్శించి మరి అక్కడ ఉన్నటువంటి అధికారులని, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ని, పోలీసుల్ని మరి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రకటించారు. ఆ మేరకు మంచిదే. కానీ ఈ సంఘటన గత అనేక సంవత్సరాలుగా మరి వైకుంఠ ద్వార దర్శనం సందర్భాల్లో లక్షల మంది ప్రజలు వస్తున్నా మరి ఇప్పటి వరకు జరగనటువంటి సంఘటన ఈ రోజున జరగడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ తొక్కిసలాటల్లో చనిపోయినటువంటి భక్తులు 6గురికి ఒక్కొక్క కుటుంబానికి ₹1 చొప్పున పరిహారం ఇవ్వాలని, అట్లాగే సుమారుగా 50 మంది పైగా తీవ్రంగా గాయాలు పాలయ్యారని చెప్పి తెలుస్తున్నది. ఈ గాయాలు పాలైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందించాలని, వారికి నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. సంక్రాంతి సందర్భంగా పడాల వృద్ధాశ్రమంలో గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శనివారం వృద్ధులకు అన్నదానం చేశారు.
ట్రస్ట్ నిర్వాహకులు చెన్నా జనార్దన్ రావు, ఉమా దంపతులు, బీవీఆర్ కళాకేంద్రం వ్యవస్థాపకులు బొద్దాల వెంకటరామారావు, పట్టణ మాజీ వైస్ చైర్మన్ బొడ్డు సాయిబాబా, మండా బ్రహ్మాజీల చేతుల మీదుగా వృద్ధులకు నూతన దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి రాజా గాయత్రి దంపతులు ఆర్థిక సహాయం అందించారు. వక్తలు మాట్లాడుతూ చెన్నా త్రికళ చిన్న వయసులోనే చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. 42 మంది మహిళలకు, 22 మంది పురుషులకు వస్త్రదానం చేశారు. కార్యక్రమంలో సాయి భార్గవి, దనకొండ దుర్గాప్రసాద్, ఆశ్రమ సిబ్బంది కేశవ తదితరులు పాల్గొన్నారు. గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ తరఫున మరి చెన్నా త్రికళ జనార్దన్ గారి అమ్మాయి సేవా కార్యక్రమాల్లో భాగంగా మరి చీరలు అలాగే బట్టలు పంపిణీ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తున్నారు. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు, వైద్య సేవా కార్యక్రమాలు, అలాగే ఒంటరి మహిళలకి, అలాగే అనాథలైన పిల్లలకి పుస్తకాలు ఫీజులు కట్టడం, అలాగే ఎన్నో దాతల యొక్క సహకారంతో అమ్మాయి బాగా విద్యావంతురాలై ఈ దేశంలో లేకపోయినప్పటికీ కూడా కార్యక్రమాలు ఇక్కడ వారి తండ్రి గారి ద్వారా ఇక్కడ చేయిస్తున్నందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు త్రికళకి. ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులతో 200 సంతోషంగా సగుణంగా వర్ధిల్లాలని ఆశీర్వదిస్తున్నారు. చెన్నా త్రికళ సౌజన్యంతో మరి ఆవిడ చేసే సేవా కార్యక్రమంలో భాగంగా మరి ఈ పడాల వృద్ధాశ్రమంలో వృద్ధులందరికీ కూడా మహిళలకు చీరలు, పురుషులకేమో పంచ షర్టు ఇవ్వడం మరి చాలా ఆనందదాయకం. ఆవిడ సేవా కార్యక్రమాలు బాగా ఎవరైతే అవసరం ఉంటుందో, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని ఆదుకునే దిశగా మరి కార్యక్రమాలు చేస్తాం. మరి అభినందించే విషయాన్ని అమ్మాయిని ఆ శక్తి భగవంతుడు మరి ఆ అమ్మాయికి పూర్తిగా ఇవ్వాలని కోరుకుంటాను. మరి అలాగే ఒంటరి మహిళలకు కానీ, అలాగే వృద్ధాశ్రమంలో నెలవారీ బియ్యం కార్యక్రమాలు కానీ, అలాగే ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి సహాయం చేసే ఆలోచన అనేది మరి రావడం వారికి మనసు చాలా భగవంతుడు మరి ఆ కోరిక కలిగించినందుకు, ఆ సాయం చేసే గుణాన్ని ఇచ్చినందుకు మరి చాలా సంతోషించాలి. ఇవాళ సమాజంలో మరి సేవా కార్యక్రమాలు ఎన్నో సంస్థలు చేస్తూ ఉంటారు. కానీ వారి విధానాల్లో ఎంచుకున్న మార్గం మాత్రం ప్రత్యేకించి వృద్ధుల్ని ప్రతి సంవత్సరం తప్పనిసరిగా బట్టలు ఇచ్చే కార్యక్రమం అనేది మరి చాలా చక్కని కార్యక్రమం. చెన్నా త్రికళ గారు, జనార్దన్ గారు అమ్మాయి మనకి పడాల వృద్ధాశ్రమంలో ఆమెనిచ్చే దాత, ఎవరో ఒకరిని ప్రేరణ కల్పించి ఇక్కడ అవసరాలని ఎప్పుడు దాని దృష్టిలో ఉంచుకుని తీర్చడానికి ముందడుగు ఉండే త్రికళకి మీ అందరి ఆశీస్సులు ఉండాలని, అలాగే మా శుభాకాంక్షలు కూడా త్రికళ గారికి తెలియజేస్తున్నాం. మరి త్రికళ గారు అలా రాచర్ల ఫుడ్ ఫ్యాట్స్ వృద్ధాశ్రమం ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి మీ అందరితో ఇంటరాక్ట్ చేయించి, మీ అందరితో కలిపి దీపావళి పండుగను సెలబ్రేట్ చేసి మరి మీ పిల్లలతో మీరు కలిసేలాగా, అలాగే మీ మంచి చెడ్డ పిల్లలతో షేర్ చేసుకునేలాగా మరి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అనేక సందర్భాల్లో సెలబ్రేట్ చేయడం జరిగింది. అది త్రికళ గారికే చెల్లుతుంది అలాంటి మంచి కార్యక్రమాలు చేయడం. ఇక్కడే కాకుండా సమాజంలో కూడా, తాడేపల్లి సమాజంలో కూడా చుట్టుపక్కల ఎలాంటి అత్యవసరం వచ్చినా కూడా మరి ముందుగా త్రికళ గారికి సమాచారం వెళ్తుంది. ఆవిడ తక్షణమే స్పందించి మరి అక్కడ అవసరాలను తీర్చడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చేసే త్రికళ గారు సంతోషంగా ఉండాలని, 200 ఉండాలని, మీ అందరి ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని చెప్పి మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటున్నాను. గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అయినటువంటి చెన్నా త్రికళ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాల్లో భాగంగా మీ అందరికీ కూడా నూతన వస్త్రాలు కిందటి సంవత్సరం అంతకుముందు ఇచ్చాం. ఇప్పుడు కూడా అలాగే ఆడవాళ్ళకి చీరలు, మగవాళ్ళకి కూడా పంచీని, షర్టు మంచి తీసుకొచ్చాం. గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఎన్నో కార్యక్రమాలు, ఒంటరి మహిళలకి ఆర్థిక సహాయం అందించడం కానీ, నెలవారీ ఇలాగా వృద్ధాశ్రమాలకి బియ్యం పంపిణీ కార్యక్రమం కానీ, అలాగే చిల్డ్రన్ హోమ్కి బియ్యం పంపిణీ కార్యక్రమం కానీ, ఇంకా యాక్సిడెంట్లు అలాంటివి అయితే వాళ్ళకి తాత్కాలికంగా సహాయం అందించడం కానీ, ఇలాంటి చాలా కార్యక్రమాలు త్రికళ తన వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టి ఆ అమ్మాయికి ఏమీ లేకుండా ఇలాంటి సమాజ సేవా కార్యక్రమాలకే ఇది చేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయటానికి మాకు చేయూతను అందిస్తున్న మా దాతలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: 15 పడకల ICU, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ENT, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, BSNL ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నెంబర్ 08818223720. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీనివాసరామాలయంలో శనివారం సందర్భంగా ఉదయం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం ప్రగతి మోడర్న్ కళాశాల అధినేత కొప్పశెట్టి చంటి పుట్టినరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. భారీ అన్న సమారాధన కార్యక్రమం ఇక్కడ మోడర్న్ కాలేజీ చంటి గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ 500-600 మందికి పైగానే ఇవాళ ఇక్కడ భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అయింది. అన్ని రకాల వెరైటీలతో మరి చంటి గారు నిజంగా ఓ పెళ్లి భోజనం పెట్టినట్టు అందరికీ పెడుతున్నారు. ఆయన ఈ గుడికి మరి చంటి గారి దంపతులు ఇద్దరు కూడా వాళ్ళు ఎంత సేవ చేశారనేది భగవంతుడికి తెలియాలి. ఆయన చేత భగవంతుడు ఆయన సంసారాన్ని మరింత అభివృద్ధి దశలోకి తీసుకెళ్ళి ఆయనకి మరిన్ని కార్యక్రమాలు చేసే భాగ్యం కలిగించమని, ఆయన ఈ గుడిని ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని రకాలుగా కూడా ఆయన తోడ్పడుతున్నారు. మేము అంతా కమిటీగా ఉన్నా సరే మరి ఆర్థికంగా తోడ్పడే కార్యకర్తలు కావాలి కాబట్టి ఆయన ద్వారా ఈ కార్యక్రమాలు భారీ ఎత్తున సాగుతున్నాయి. మరి ప్రతి శనివారం కూడా అన్నదానం జరుగుద్ది కాబట్టి అన్నదానానికి కూడా ఇక్కడికి అన్నదానానికి ఇచ్చేసేవాళ్ళు కాస్త కొంతమంది కొంత డొనేషన్లు ఇచ్చినట్లయితే వాళ్ళు 200 ఇస్తారా, 500 ఇస్తారా, 1000 ఇస్తారా, ఎంత ఇచ్చినా సరే తీసుకుంటాం. మరి ప్రతి వారం జరిగే అన్నదాన కార్యక్రమానికి అందరూ సహకరించవలసిందిగా
మరి స్థానిక సుబ్బారావుపేట శ్రీనివాస రామాలయం నందు ఈరోజు శనివారం పర్వదినం సందర్భంగా ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేష పూజలు నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు నిన్నటి రోజున ముక్కోటి ఏకాదశి సందర్భంగా మరియు ఈ రోజున మన ప్రగతి కాలేజీ అండ్ మోడర్న్ డిగ్రీ కాలేజీ అధినేత కుప్పశెట్టి రామయ్య గారి చంటి గారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులచే ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారికి వారి కుటుంబానికి కూడా ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, సరస్వతీదేవి, అలాగే భద్రాచల శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు నిండుగా ఉండాలని, ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని శ్రీనివాస రామాలయం కమిటీ తరపున అలాగే భక్తుల తరపున కోరుకుంటున్నాం. ప్రతి శనివారం జరిగే అన్నదాన కార్యక్రమానికి సహకరించే భక్తులు ఎవరైనా ఉంటే మీ ఇంట్లో పెళ్లి రోజులు కావచ్చు, పుట్టినరోజులు కావచ్చు, అలాగే పెద్ద జ్ఞాపకార్థం కానీ ఎటువంటి కార్యక్రమాలైనా సరే ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఆలయ అభివృద్ధికి తోడ్పడతారని చెప్పేసి కోరుకుంటున్నాం. నెడమరం సర్కిల్ పరిధిలో గణపురం కోడి పందాల కోసం ఉపయోగించే 1300 కోడికత్తులను స్వాధీనం చేసుకుని కోడికత్తులు తయారు చేసే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ మీడియా సమావేశంలో ప్రకటించారు. గణపురం మండలం చిన్నరామచంద్రపురానికి చెందిన బ్రహ్మానందం సంక్రాంతి పండుగ సందర్భంగా కోడికత్తులు పదును పెడుతున్నాడని సమాచారం రావడంతో పోలీసులు దాడి చేసి అరెస్టు చేశారు. సమావేశంలో నెడమరు సీఏ సుభాష్, ఎస్ఐలు మణికుమార్, సూర్యభగవాన్లు పాల్గొన్నారు. చిన్నరామచంద్రపురం గ్రామంలో మాకు వచ్చిన సమాచారం మేరకి ఈ కోడికత్తులు రేపు రాబోయే సంక్రాంతికి కోడికత్తులు తయారు చేస్తూ అదేవిధంగా పాత కోడికత్తులకి అన్నిటి కూడా పదును పెడుతూ ఉన్న సమాచారం మేరకు మేము మా ఎస్ఐ గారు వాళ్ళ టీం అంతా కూడా సర్ప్రైజ్గా చెక్ చేయడం జరిగింది. అతను అక్కడ అదే గ్రామానికి చెందినటువంటి మూసిన అని బ్రహ్మానందం, ఈయన తండ్రి శివాజీ ఈ వైఎస్ఆర్ కాలనీలో ఉంటారు. ఈయన ఏంటంటే ఈ కోడికత్తులన్నింటిని కూడా తయారు చేసేసి ఇవన్నిటిని కూడా దాని షేపులన్నీ రెడీ చేసుకొని ఇవన్నిటిని కూడా ఇచ్చేస్తున్నాడు. ఒక మిషన్ అది పెట్టుకొని దాన్ని లేట్ మిషన్ మీద సానబట్టడం ఈ ప్రిపేర్ చేస్తున్నాను దాని మీద సర్ప్రైజ్గా చెక్ చేయడం జరిగింది. అవన్నీ చూస్తే మొత్తం సుమారుగా 1300 ఈ కోడికత్తి బ్లేడ్లు కానీ దాని తాలూకా ఇవి కానీ అన్నీ కూడా అతని గృహంలో చెక్ చేస్తే ఇవన్నీ కూడా దొరికినవి. కాబట్టి ఇతన్ని అదుపులోకి తీసుకొని ఈ చట్ట ప్రకారం ఏదైతే మన ఏపీ గేమింగ్ యాక్ట్లో ఉన్నటువంటి దాని ప్రకారం మరియు ఆర్గనైజింగ్ యాక్ట్ ప్రకారం కూడా తన మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ నెడమర్రు సర్కిల్ పరిధిలో మన సిఐ సుభాష్ గారు, తర్వాత గణపురం ఎస్ఐ గారు, తర్వాత చెబ్రోల్ ఎస్ఐ గారు, తర్వాత నెడమర్రు ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా ఈ గణపురం ఈ ఏరియాలో కోడి పందాలు కానీ, పేకాట కానీ, తర్వాత గుండాట్లు కానీ ఇతర విషయాల మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. వీళ్ళ మీద ఇప్పటివరకు కూడా ఒక 320 మందిని మనం ముందస్తు చర్యలో భాగంగా బైండ్ అవుట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ బరువులు కూడా తయారు చేశారని తెలిసి ఒక 11 బరువుల్ని రాత్రి మేము ధ్వంసం చేయడం కూడా జరిగింది, హెచ్చరిక చేయడం జరిగింది. అలానే రెవెన్యూ విధంగానే మేము అందరం కలిసి కంబైన్డ్గా ఒక మీటింగ్ పెట్టడం, అలానే వైడ్గా పబ్లిసిటీ చేయటం, ఈ చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయకుండా సాంప్రదాయమైనటువంటి క్రీడలు చేసి పండగ ఆనందంగా కొత్త అల్లుళ్ళు కానీ కొత్తగా ఊరి నుంచి వచ్చినటువంటి మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుకోవాలని కోరుకుంటున్నాం. సంక్రాంతి పండుగకు ప్రైవేటు బస్సులపై సొంత ఊర్లకు బయలుదేరుతున్న ప్రయాణికుల నుండి టికెట్ల ధరల కంటే అధిక ధరలు వసూలు చేస్తే బస్సులను సీజ్ చేస్తామని తాడేపూడి మోటార్ వెహికల్ అధికారి సురేంద్ర సింగ్ నాయక్ తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల వద్ద నుండి అధిక ధరలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులను ఆటకట్టించేందుకు జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సరైన రికార్డు లేకుండా ట్యాక్సులు చెల్లించకుండా తిరుగుతున్న 54 ప్రైవేటు ట్రావెల్ బస్సులపై కేసులు రాసినట్లు ఆయన తెలిపారు. 2 బస్సులు సీజ్ చేసినట్లు తెలిపారు. ప్రత్యేక తనిఖీ ద్వారా 5,19,000 జరిమానా విధించామన్నారు. పోలకు చెందిన పాసం నాగమణి చింతూరు ఇరిగేషన్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా నియమితులయ్యారు. ఈ మేరకు పదోన్నతిపై ఆమె చింతూరు బదిలీ అయ్యారు. నాగమణి గతంలో తాడేపూడెం పెంటపాడు తహసీల్దార్గా పనిచేసి సమర్థురాలైన అధికారిగా పేరు పొందారు. స్థానిక మహిళా కళాశాలలో సంక్రాంతి సంబరాలు సాంప్రదాయ రీతిలో ప్రత్యేక వేడుకగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ గణపతిరామ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. బీజేపీ నాయకురాలు భోగిరెడ్డి ఆదిలక్ష్మి, సొంకవల్లి రామకృష్ణ, సివిఎన్ శివప్రసాద్, బి రమాదేవి, సిహెచ్ ఛాయా వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ 3 రోజుల్లో యాక్టివిటీస్ అన్ని క్లాప్స్ కొట్టండి.
అవలాగా అంబలి రాష్ట్రంలో ప్రోబయాటిక్గా పనిచేస్తుంది. ధనుర్మాస కాలంలో మకర సంక్రాంతి ముందు వచ్చేటువంటి శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటాం. వాటికి పురాణాలకు సంబంధించి ప్రాశస్యం ఉన్నది. అదేవిధంగా సంక్రాంతి ఉత్సవానికి వచ్చేటువంటి పండుగగా దీన్ని మనం చూస్తాం. సంక్రాంతి 12 సంక్రాంతులు ఉంటాయి మనకి సంవత్సరంలో, ప్రతి మాసానికి ఒక సంక్రాంతి. కాబట్టి మకర సంక్రాంతి ప్రధానమైనది, దీన్నే పెద్ద పండుగ అంటాం. ఎందుకు చేతనంటే అక్కడి నుంచి ప్రకృతిలో అనేకమైనటువంటి మార్పుల ద్వారా ప్రకృతి అంతా కూడా చైతన్యం అవడం ప్రారంభమవుతుంది. కాబట్టి మకర సంక్రాంతి రోజు నుంచి ఉష్ణోగ్రత పెరుగుతుంది, మనుషుల యొక్క జీవితాల యొక్క వేగం పెరుగుతుంది. కాబట్టి దీన్ని పెద్ద పండుగ అని చెప్పి ఉత్సాహంగా జరుపుకుంటాం. పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా ఉండేటువంటి సమయము. ఈ సమయాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఈ యొక్క పండుగ యొక్క ప్రాశస్యాన్ని పూర్వం ఈ పండుగ ఏర్పడినటువంటి విధి విధానాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, ఆ పండుగలో రాసేటువంటి రకరకాల పిండి వంటల యొక్క ప్రాశస్యము అందరూ తెలుసుకోవాలి. తెలుసుకుని ఆ యొక్క పండుగ యొక్క ప్రాశస్యాన్ని అమలు చేస్తూ మన యొక్క కార్యక్రమాలు నిర్వహించుకోవాలి ఇళ్లలో. మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు చేసుకునే పండుగ. చెడుపై మంచి విజయం. ఎప్పుడైతే భోగి మంటలు వేస్తామో మనలో ఉన్న కల్మషం, మనలో ఉన్న అసూయ, ద్వేషాలు అటువంటివన్నీ కూడా త్యజించాలి అని చెప్పి తెలియజేసే సంకేతంగా మనం భావిస్తాం. ఆ విధంగా కాలేజీ సెలవు ఇస్తాం కాబట్టి ముందుగా ఈ కార్యక్రమాన్ని 2 రోజులు జరుపుకోవడం జరిగింది. ఈ 2 రోజుల్లో మా విద్యార్థుల్లో ముగ్గులు పోటీల్లో పాల్గొనడం, అనేక రకరకాల కాంపిటీషన్లో పాల్గొనడం కూడా జరిగింది. వాటికి సకల బహుమతులు కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి వారిని కూడా బొట్టు పెట్టి అందరూ ఆహ్వానించడం కూడా జరిగింది. వాళ్ళు కూడా చాలా చక్కగా మొన్న మాతో సహకరించడం జరిగింది. అందువల్ల మన విద్యార్థులంతా కూడా హుషారుగా ఉండటానికి కానీ ఆరోగ్యంగా ఉండటం కోసం ఆహార పదార్థం ఏం తీసుకోవాలన్న దాని గురించి కూడా మన వాళ్ళు పెద్దవాళ్ళతో అక్కడ సందేశం ఇప్పిద్దామని ఈ కార్యక్రమం కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అంతా మా విద్యార్థులంతా విజయవంతం చేసినందుకు వారందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయకుండా రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ సిపిఎం పెండపాడు మండల కన్వీనర్ సిరపురపు రంగారావు, చీర్ల పుల్లారెడ్డిలు డిమాండ్ చేశారు. శనివారం పెంటపాడు ప్రజా సంఘాల వద్ద విలేకరులతో మాట్లాడారు. విశాఖకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ ఉక్కు గురించి మాట్లాడతారని, విశాఖ ఉక్కు కార్మికులు ఎంతో ఆశపడ్డారని అన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయబోమని ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం సిఐటియు చెందిన పెనగంటి దుర్గ, మహిరెడ్డి రాంబాబు, దత్తురాము, బర్లా బాలాజీ తదితరులు పాల్గొన్నారు. నిన్న 8వ తారీఖున ప్రధానమంత్రి గారు విశాఖపట్నం పర్యటనకు వచ్చారు. అయితే రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రధానమంత్రి గారు వస్తున్నారో, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడతారో, పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడతారో, విభజన చట్టంలో ఉన్న హామీల గురించి మాట్లాడతారని చెప్పి ఎంతో ఆశ ఎదురు చూశారు. కానీ ఆయన మాట్లాడింది ఎక్కడా కూడా విభజన చట్టంలో ఉన్న హామీల గురించి కానీ, పోలవరం ప్రాజెక్టు గురించి కానీ, అమరావతి గురించి కానీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. ప్రస్తావించలేదు సరికదా, పక్కనే ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు కూడా ప్రధానమంత్రి గారితో మాట్లాడినట్టు ఎక్కడ కనపడలేదు. అయితే ఏం చెప్పారు ఎన్నికల సందర్భంగా ప్రచారంలోనే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము రక్షిస్తాం, మేము మా కూటమి ప్రభుత్వాన్ని మీరు అధికారంలో తీసుకురండి అని చెప్పి ఆనాడు మాట ఇచ్చారు. అదే పాత్రగా ఇవాళ ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి 145 సీట్లు ఇవాళ కట్టబెట్టి అధికారంలో కూర్చోబెట్టారు. ఈవేళ జరిగింది ఏంటి, ప్రధానమంత్రి గారు వచ్చారు, ఏదో శంకుస్థాపన చేశారు తప్ప విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఎక్కడ మాట్లాడలేదు. 4 సంవత్సరాల నుంచి ఉద్యమం జరుగుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థలోనే ఉండవాలి, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి దీన్ని కాపాడాలని చెప్పి 4 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తుంటే కనీసం దాని గురించి కూడా మాట్లాడలేదు. స్థానిక బీవీఆర్ కళాకేంద్రంలో శనివారం ఉదయం సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గులు పోటీలను వ్యవస్థాపకులు బుద్దాల వెంకటరామారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని ఆకర్షణీయమైన ముగ్గులు తీర్చిదిద్దారు. పిటి వెంకన్న, పైలు శ్రీనివాస్ తదితరులు పోటీలను పర్యవేక్షించారు. జబర్దస్త్ టీమ్ సభ్యులైన రైజింగ్ రాజు, దొరబాబు, శాంతకుమార్, లేడీ గెటప్ హరితలు శుక్రవారం సాయంత్రం స్థానిక కడకట్టలోని ఎన్వీఆర్ ఎమర్జెన్సీ హాస్పిటల్ సందర్శించారు. హాస్పిటల్ యాజమాన్యం నూకల బుల్లయ్య పిలుపు మేరకు జబర్దస్త్ టీము హాస్పిటల్కు రాగా డాక్టర్ నూకల దుర్గ జబర్దస్త్ టీంకు స్వాగతం పలికారు.
మరి తాడేపల్లిగూడెంలో ఉన్న ఎన్వీఆర్ ఎమర్జెన్సీ కేర్ హాస్పిటల్కి మాకు ఎప్పటి నుంచో డాక్టర్ గారు వాళ్ళ ఫాదర్ గారు బుల్లి గారు బాగా తెలుసు. ఆరుగోల్లో ఎప్పుడు దేవీ నవరాత్రులు కానీ అలాగే ముక్కోటి ఏకాదశి సందర్భంగా మేము ప్రోగ్రాం చేయడానికి నేను, నాతో పాటు దొరబాబు, శాంతకుమార్ గారు, లేడీ గడపు హరిత గారు మేమంతా ముక్కోటి ఏకాదశి సందర్భంగా అక్కడ ప్రోగ్రాం చేయడానికి వచ్చాం. మరి రీసెంట్గా మొన్న ఈ మధ్యకాలంలోనే ఎన్వీఆర్ కేర్ హాస్పిటల్ ఎమర్జెన్సీ హాస్పిటల్ పెట్టారు. జనం కోసం చాలా తక్కువ రీజనబుల్గా చూసుకుంటూ సేవ చేయాలనే ఉద్దేశంతో నా కూతురుతో ఇక్కడ ఎన్వీఆర్ హాస్పిటల్ పెట్టాను. మరి ప్రజలకి సేవ చేసినట్టు ఉంటుంది మరి అని చెప్పి ఉద్దేశంతో అమ్మ తల్లి దయ వల్ల నా కూతురుతో ఇక్కడ హాస్పిటల్ పెట్టించాను. రాజుగారు సరదాగా మీరు ముక్కోటి ఏకాదశికి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఒకసారి ఈ హాస్పిటల్ గురించి చెప్పండి అన్నారు. నాకు మనస్ఫూర్తిగా ఈ హాస్పిటల్ గురించి చెప్తున్నాను. ఎక్విప్మెంట్ కానీ ఇక్కడ విధానం కానీ శుభ్రత కానీ చాలా బాగుంది. ఈరోజు ఆరుగోలం గ్రామంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మేము రావడం జరిగింది. మా బుల్లి గారి ఆహ్వానం మేరకు. బుల్లి గారు మాకు ఎప్పటి నుంచో కూడా పరిచయం, అలాగే ఈరోజు కూడా మమ్మల్ని ఇన్వైట్ చేశారు, వచ్చాం. అయితే ఈరోజు ఇక్కడ ఎన్వీఆర్ హాస్పిటల్ అని బుల్లి గారు వాళ్ళ పాప దుర్గారు చేతుల మీదుగా ఒక హాస్పిటల్ రన్ చేస్తారు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇక్కడ 24/7 ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీ ఉన్నా ఏ కేసులు అయినా సరే మీకు కొంచెం పెద్ద పెద్ద హాస్పిటల్లో లాగా బిల్లులు అయ్యేయకుండా నార్మల్గా మీ అందరూ సేవ చేసుకునే నిమిత్తంగా ఒక హాస్పిటల్ అయితే ఉంది. 24/7 ఉంటాయి ఇక్కడ అవైలబిలిటీగా. ఎవరికైనా ఏ ఎమర్జెన్సీ ప్రాబ్లం వచ్చినా సరే మీరు విజిట్ చేయొచ్చు, సంప్రదించవచ్చు. దుర్గారు కూడా అందుబాటులోనే ఉంటారు ఏదైనా ఎమర్జెన్సీ కేసు అయితే. థ్యాంక్ యూ. తాడేపల్లిగూడెంలో ఈవెంట్లో భాగంగా తాడేపల్లిగూడెనికి రావడం జరిగింది. రాగానే మాకు ఇక్కడ అత్యంత ఆప్తులు, ఈ కార్యక్రమానికి దాతలైనటువంటి మా బుల్లి గారు మేము ముద్దుగా అలా పిలుచుకుంటాం. కానీ ఎన్వీఆర్ ఎమర్జెన్సీ కేర్ హాస్పిటల్ అంటే ఒక అద్భుతమైన హాస్పిటల్ మన తాడేపల్లిగూడెంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రేంజ్లో ఒక అద్భుతమైన హాస్పిటల్ కట్టారు. ఇంకా డాక్టర్ ఎవరో కదండి, ఆయన నమ్మే అమ్మవారి పేరే వాళ్ళ కూతురికి కూడా పెట్టుకున్నారు. అందుకనే దుర్గా అని పేరు పెట్టారు. మేడం గారు కూడా చాలా సౌమ్యులు. అలాగే ఓపిక్గా వచ్చిన వాళ్ళని చూస్తాం, వాళ్ళ ప్రాబ్లమ్స్ వింటాం. నేను అబ్జర్వ్ చేసిన దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి ఆవిడ అలాగే ఉన్నారు ఆ వర్క్ మైండెడ్తో. సో ఇలాంటి సేవాభావం, వర్క్ మైండ్ ఉన్నటువంటి హాస్పిటల్ మనకి తాడేపల్లిగూడెంలో రావడం అనేది ఒక మంచి అదృష్టం. సో మీకు ఎలాంటి ఇంజ్యూర్ అయినా లేకపోతే ఎలాంటి సిక్ అయినా కూడా డెఫినెట్గా మా సేవలు ఉపయోగించుకోండి. రీజనబుల్గా ఏదో పెద్ద హాస్పిటల్ కదా వెళ్తే భారీగా బిల్లు వేసేస్తారు అనేది కాదు. ఇక్కడ ఇది ఒక మంచి ఉద్దేశంతో కట్టిన హాస్పిటల్. సో ఇలాంటి హాస్పిటల్కి మీరు అందరు రావాలి. తాడేపల్లిగూడెంలో ఈవెంట్కి వచ్చాము. సో మా ఈవెంట్ దగ్గరలోని ఇక్కడ ఎన్వీఆర్ ఎమర్జెన్సీ కేర్ హాస్పిటల్కి విజిట్ చేయడం జరిగింది. సో డాక్టర్ దుర్గా గారు అనమాట. సో ఇక్కడ ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో చాలా తక్కువ బడ్జెట్ తోటి పెట్టారు. కానీ ఇక్కడ ప్రతి వార్డుకి మేము చూసాము, రూమ్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ ఇక్కడ సర్వీస్ చేసే విధానం కానీ చాలా బాగుంది. సో మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి సంప్రదిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. సో బేసిక్గా ఫస్ట్లీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఇక్కడ ఈ హాస్పిటల్ పెట్టిన విజన్ నేను ఆల్రెడీ చెప్పున్నాను, టు గివ్ రైట్ ట్రీట్మెంట్ అట్ రైట్ టైం అండి ఫర్ ఎవ్రీ పేషెంట్. అలాగే మిడ్ నైట్ అట్లా అవైలబిలిటీ తక్కువ కాబట్టి డాక్టర్స్, బట్ ఈ హాస్పిటల్ మాత్రం 24/7 ఓపెన్ ఉంటుంది. నేను ఉంటాను, నా అదర్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఒకసారి వచ్చి కన్సల్ట్ చేయండి. దానికి మేము ఇన్ కేస్ ఇక్కడ అవ్వకపోతే ఎక్కడ వెళ్ళాలి అనేది కూడా ఒక రైట్ ప్లేస్ సజెస్ట్ చేస్తాము. మోస్ట్లీ అన్నీ ఇక్కడ అయ్యేలాగానే ప్లాన్ చేస్తున్నాము. సో ఈ సర్వీసెస్ అన్నీ మీరు అట్లీస్ట్ నీడ్ ఉన్న వాళ్ళు ఉపయోగించుకుంటారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అర్హులైన పేదలకు పట్టణంలో 2 సెంట్ల భూమి, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయించి గృహ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. పట్టణ సిపిఐ ఆధ్వర్యంలో తాడేపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేసి ఇన్ఛార్జ్ తహసీల్దార్కు డేవిడ్కు వినతిపత్రాన్ని అందించారు. ధర్నాను ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు మాట్లాడారు. ధర్నాకు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం సీతారాం ప్రసాద్, రూరల్ మండల కార్యదర్శి యు జయకృష్ణ, మోసా బాబురావు, దాస్యం రాము, కోనాల జోసెఫ్, స్వర్ణకుమారి, శ్రీదేవి, జ్యోతి తదితరులు నాయకత్వం వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు పట్టణ ప్రాంత పేదలకు 2 సెంట్లు ఇంటి స్థలం, అలాగే గ్రామీణ ప్రాంత పేదలకు 3 సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ అధికారంలోకి వచ్చి 6 నెలలు పైన గడుస్తూ ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ తక్షణమే అమలు జరిపి ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.
అట్లాగనే గత ప్రభుత్వం జగనన్న నివేశన స్థలాలు పట్టణ ప్రాంతాల్లో సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర ఇంటి స్థలం ఇచ్చారు. అవి ఏమాత్రం కూడా సరిపోలేనటువంటి స్థలాలు. ఇవాళ టీడీపీ అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గతంలో జగనన్న ఇచ్చినటువంటి నివేశన స్థలాలు సెంటుకు బదులుగా 2 సెంట్లు, అలాగే సెంటున్నరకి బదులుగా 3 సెంట్లు కూడా ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. ఇచ్చిన వాగ్దానం మేరకు తక్షణమే అమలు జరపాలని కోరుతా ఉన్నాం. ఇవాళ పేదలు సొంత ఇల్లు లేక అద్దెళ్ళకి పెద్ద ఎత్తున వేళ అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తక్షణమే వేళ ముఖ్యమంత్రికి ఇచ్చిన హామీని అమలు జరిపి పట్టణ ప్రాంత పేదలకి 2 సెంట్లు ఇంటి స్థలం అమలు జరపాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి పట్టణంలో వచ్చినటువంటి 35 వార్డుల నుంచి కూడా మరి ఇల్లు లేని నిరుపేదలు మన సచివాలయాల్లో అప్లికేషన్లు ఇచ్చారు. మరి ఈరోజు ఎంఆర్ఓ దగ్గర అప్లికేషన్లు ఇస్తున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఎలక్షన్ హామీల్లో మరి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని వాళ్ళకి 2 సెంట్లు చెల్లిస్తారని, దాని నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇమ్మని మరి మేము కోరుతూ ఉన్నాం సిపిఐ పార్టీగా. అదే కాదు, ఆయన సూపర్ 6 అని చెప్పి ఎన్నో పథకాలు పెట్టాడు. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 1500 రూపాయలు అన్నాడు. అలాగే అమ్మ ఒడి అన్నాడు, నిరుద్యోగ భృతి అన్నాడు, గ్యాస్ సిలిండర్లు అన్నాడు, ఉచిత బస్సు అన్నాడు. రకరకాల వాగ్దానాలు ఎన్నో చేశాడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు 6 నెలలు పూర్తయినప్పటికీ కూడా ఆయన చెప్పిన ఈ సూపర్ 6 పథకాలు ఏ ఒక్కటి కూడా అమల్లో లేదని, తక్షణమే వాటిని అమల్లో పెట్టమని, ఈ నిరుపేదలందరికీ కూడా లబ్ధి కూరేలాగా చేయమని చెప్పేసి ఈ చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం. స్థానిక సుబ్బారావుపేటలోని ప్రగతి డిగ్రీ కళాశాలలో శనివారం సంక్రాంతి సంబరాలు వేడుకగా జరిగాయి. కళాశాల అధినేత కొప్పశెట్టి చంటి ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. భోగి మంటలు, ముగ్గులు పోటీలు తదితర సాంస్కృతిక పోటీలు జరిపారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తాడేపురం పట్టణంలోని 12వ వార్డులో కంచెర్ల రాజా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. అగర్వాల్ ఫౌండేషన్, కంచెర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు కంటి వైద్య పరీక్షలు చేయించడం ఆనందంగా ఉందని కంచెర్ల రాజా తెలిపారు. ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకొడ తాతాజీ, కోట రాంబాబు, ఏఎంసీ మాజీ డైరెక్టర్ దాట్ల జగన్నాథరాజు, 12వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ దస్తగిరి, వైసీపీ నాయకులు కోడే శ్రీనివాస్, చామన సూర్యచంద్రరావు మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. కంచెల రాజా భారతీయ జనతా పార్టీ యువమోర్చా నాయకులు, మరి తాడేపల్లి నియోజకవర్గ పట్టణంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రజలకు ఏదో చేయాలని తాపడుతున్న వ్యక్తి, యువతలో మంచి పరిజ్ఞానం ఉండి మంచి ఆలోచన ఉన్న వ్యక్తి. ఇవాళ రాజా ముక్కోటి ఏకాదశి నాడు మరి ప్రజలకు మంచి జరగాల ఉద్దేశంలో ఈరోజు కంటి పరీక్షల వైద్య శిబిరం పెద్ద ఎత్తున ప్రారంభించి మరి దానికి అగర్వాల హాస్పిటల్ టీంని తీసుకొచ్చి వారు ఉచిత వైద్యం చేసే విధంగా వచ్చిన పేషెంట్లకి కళ్ళు పరీక్ష చేయటం, వాళ్ళకి అవసరమైతే కళ్ళజోడు వేయటం, అద్దాలు, అది టెక్నాలజీ కంప్యూటర్ మీద కళ్ళు పరీక్ష చేయటం కూడా చేస్తూ, అలాగే మందులు కూడా ఉచితంగా ఇస్తూ ఒక మంచి సర్వీస్ మోటివ్ వర్క్ చేస్తున్న రాజాకి నేను భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే రాజా గారు ఎప్పుడు ఏ పని చేసినా ప్రజలకు ఉపయోగపడే పని చేయాలని ఆతురుతున్న వ్యక్తి. అలాగే అంబులెన్స్ ఒకటి ఆయన తిప్పుతూ ఉచితంగా అంబులెన్స్ ద్వారా సేవలు అందిస్తూ, అలాగే ఎన్నో మరి బ్లూటూత్ కూడా ఛానల్ మెయింటైన్ చేస్తూ, ఛానల్ ద్వారా పేద ప్రజలకు మంచి సందేశం పంపుతూ ఎదుగుతున్న వ్యక్తి. నేను రాజాను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇటువంటి సేవాకార్యం ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ చేయాలని, దీన్ని పూర్తిగా మేము ఆయనకి సహకరిస్తాం, సపోర్ట్గా ఉంటాం. పాతూరు 12వ వార్డులో మన ఫౌండేషన్ నుంచి అగర్వాల్ హాస్పిటల్ వారి ద్వారా కంటి పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో దాదాపు 50 మందికి పైగా ఇప్పటికీ వైద్యం అందిస్తున్నారు, మెడిసిన్ తీసుకున్నారు, ఇంకా రావాల్సిన వారు ఉన్నారు. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ గురుగారు ఏర్పాటు దాదాజీ గారు పూర్తి చేస్తున్నారు. ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా పూర్తి స్థాయిలో సహాయపడలేకపోయినప్పటికీ మా వంతు మా ఫౌండేషన్ అందిస్తుంది. ఫౌండేషన్ తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున తాతాజీ గారు కూడా సహకరిస్తారని కోరుకుంటూ కంచెర్ల రాజా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అగర్వాల్ కంటి ఆసుపత్రి వారిచే ఈరోజు కంటి వైద్య శిబిరం స్థానిక పాత్ర 12వ వార్డు ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా రాజా ఒక మంచి సంకల్పంతో ఈరోజు కంటి శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని దాన్ని ఎవరైనా కానీ
కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రాజా కార్యక్రమం మంచి కార్యక్రమాలు చేస్తుండగా భగవంతుడు ఆయన ఆశీర్వదించాలి. ఒక మంచి రోజున ఆయన కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా సహాయ సహకారాలు అందిస్తాం. రాజాకి ఒక మంచి పరిణామం. అలాగే ఆయన చేసే మంచి కార్యక్రమాలు కూడా ఆ భగవంతుడు మంచి చేసే విధంగా ఆశీర్వదించాలని ఇంకో రోజున ఈ మంచి కార్యక్రమం చేయడం అభినందనీయమని తెలియజేసుకుంటూ సెలవు. స్థానిక రామచంద్రపేటలోని షిరిడి సాయి పబ్లిక్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు జరిగాయి. ప్రిన్సిపాల్ జంగా శ్రీనివాస రామరాయ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. స్కూల్ చిన్నారులు రూపొందించిన హస్తకళలు, విచిత్ర వేషధారణ, సంక్రాంతి నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శ్రీ షిరిడి సాయి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో గత 25 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా జనవరి 10వ తారీఖున సంక్రాంతి సంబరాలు, ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తూ వస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా మదర్స్ అందరూ కూడా ఈ సంక్రాంతి సంబరాల సందర్భంగా నిర్వహించే ముగ్గుల పోటీలు, అలాగే మ్యూజికల్ చైర్స్ కాంపిటీషన్, లెమన్ కాంపిటీషన్, హౌసింగ్ కాంపిటీషన్, ఇవన్నిటిలో కూడా వాళ్ళు చక్కగా ఉత్సాహంగా పాల్గొని ఈ సంక్రాంతి ముందస్తు సంక్రాంతి సంబరాల్లో వాళ్ళు ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతూ వస్తుంది. అలాగే చిన్నారులందరూ కూడా మరి విచిత్ర వేషధారణ, వాళ్ళ నృత్యాలు ఇవన్నీ కూడా మరి ప్రతి సంవత్సరం కూడా పిల్లలకి మన తెలుగు సాంప్రదాయం ఉట్టుపడే విధంగా వాళ్ళు నేర్పుతూ వస్తూ ఉన్నాము. చదువుతో భాగంగా పిల్లలకి మన సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళకి తెలియజేస్తూ వస్తున్నాము. పెద్ద పండుగ అని ముద్దుగా పిలుచుకునే పండుగ సంక్రాంతి. ఈ పండుగ రోజుల్లో లోగిళ్ళు కొత్త అల్లుళ్లతో, బంధుమిత్రులతో కలకల్లాడుతాయి. సంక్రాంతి యొక్క విశిష్టత ఏమిటంటే ఈ రోజున సూర్యుడు మకర రాశి అందు ప్రవేశిస్తాడు. మకర సంక్రమం జరిగింది కావున దీనికి మకర సంక్రాంతి అని పేరు. ఇది తరచుగా జనవరి 14వ తేదీన వస్తుంది. సంక్రాంతి ముందు రోజు వచ్చే పండుగ భోగి, తరువాత రోజు వచ్చేదే కనుమ. ఈ పండుగను హిందువులు వివిధ రాష్ట్రాల్లో పేర్లు వేరైనా చాలా పవిత్రంగా జరుపుకుంటారు. మున్సిపల్ కార్మికులు సమ్మెకాలం హామీలు జీవోగా విడుదల చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజా రామ్మోహన్ రాయ్ డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మిక ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు రిలే నిరాహార దీక్ష చేశారు. నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు 17 రోజులు చేసిన సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కరి నాగేశ్వరరావు, ధనాల వెంకట్రావు, తాడికొండ జయరామకృష్ణ, కొడమంచిలి బాబు, ధనరాజు తదితరులు నాయకత్వం వహించారు. స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ లక్ష్మీ సరోజ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. భోగిమంటలు, గాలిపటాలు, రంగవల్లులు, గొబ్బిళ్ళు, హరిదాసు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేశారు. వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. ఈ వేడుకల్లో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సంక్రాంతి 13, 14, 15 అయినా మా కళాశాలలో 11వ తారీఖునే వచ్చేసింది. ఈ సంక్రాంతి సందర్భంగా సంప్రదాయాలకు విలువలిస్తూ, నైతిక విలువలు పాటిస్తూ సంక్రాంతి సంబరాలు ఏమైతే ఉంటాయో అనగా ముగ్గుల పోటీలు, భోగి మంటలు, పొంగలి, పాటల పోటీలు, పతంగుల పోటీలు ఇవన్నీ నిర్వహించుకుంటూ ఇవాళ విద్యార్థులందరితోనూ సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించాం. ఇందులో వివిధ పోటీలలో ప్రైజులు వచ్చిన వాళ్ళందరికీ ప్రైజులు ఇచ్చుకుంటూ, అలాగే పండగ యొక్క విలువలను తెలియజేస్తూ బంగారం లాంటి భవిష్యత్తుని కోరుకోవాలని, అందరికీ భోగభాగ్యాలతో సంక్రాంతి, కనుమ, భోగి 3 పండుగలు అందరికీ మంచి చేయాలని కోరుకుంటూ స్థానిక రామచంద్రపేటలోని కృష్ణ మందిరంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఇందుకుని మోహన్ రాజు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.
స్థానిక డిహెచ్ చెరువు దగ్గరలోని వాణి పబ్లిక్ స్కూల్లో శనివారం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మన సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా సాంప్రదాయ వస్త్రధారణ, వాలుజాడల పోటీలు కూడా నిర్వహించారు. సాంప్రదాయాలపై విద్యార్థుల్లో ఆసక్తిని రేకెత్తించడానికి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వాణి పబ్లిక్ స్కూల్ అధినేత కెఎస్ కృష్ణ, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వాణి కృష్ణలు పేర్కొన్నారు. హరిదాసుల వేషధారణలో సూర్యప్రకాష్, నిఖిల్ ఆర్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వాలుపూల జడతో 60 మంది బాలికలు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సాంప్రదాయక వంటలు వండి ప్రదర్శనగా ఉంచారు. విద్యార్థులు వేసిన రంగవల్లులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మన తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసేటువంటి పండుగ ఈ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగని మన తెలుగువారందరూ కూడా ఎంతో సాంప్రదాయబద్ధంగా జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసేటువంటి పండుగల్ని మన వాణి స్కూల్లో ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులకి తెలియజేసే విధంగా వాళ్ళందరినీ పార్టిసిపేట్ చేయించి ఈ సంక్రాంతి సంబరాలని జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు మన తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి వస్త్రధారణ ఎలా ఉండాలి, అదేవిధంగా మన తెలుగు వంటకాలేంటి, ఇవన్నీ కూడా తెలియజేసే విధంగా మనం ప్రతి సంవత్సరం చేసుకొని అదే ఈ సందర్భంగా ముగ్గుల పోటీని విద్యార్థులకి అందరికీ కండక్ట్ చేసి వాళ్ళకి ప్రైజెస్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. భీమడోల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా భీమడోలు మానస ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో యలమర్తి రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. బొమ్మల కొలువు, భోగిమంటలు, నృత్య ప్రదర్శనలు, ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మానస ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగానే బొమ్మల కొలువు విద్యార్థులందరికీ కూడా చక్కగా వాళ్ళకి కన్నుల పండుగలా ఉండేలాగా ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా హ్యాపీగా ఈ బొమ్మల కొలువుని చూసి బాగా ఎంతో ఆనందంగా ఇది ఎంజాయ్ చేయడం జరిగింది. అలాగే భోగి మంటలు, ఏదైతే మన భోగి మంటలు ఉన్నాయో మన సంక్రాంతికి మొదటి రోజు భోగి, సంక్రాంతి పండుగ ప్రారంభమయ్యేది భోగితోనే. ఆ భోగి మంటలు విద్యార్థులందరూ కూడా చక్కగా చూసి మన సంక్రాంతి వేడుకలు తెలుగు వారికి ఏదైతే అత్యంత పెద్ద పండుగ, అలాగే ఎవరైతే పెద్ద పండుగని పిలుచుకుంటూ మనం ఎంతగానో ఎంజాయ్ చేస్తామో, కొత్త బట్టలు, పిండి వంటలు, రైతులకి ధాన్యం వచ్చిన ఎంతో బాగా వేడుకగా 3 days భోగి, సంక్రాంతి, కనుమ, ఈ 3 రోజులు చక్కగా చాలా ఎంతో వేడుకగా జరుపుకునే ఈ సంక్రాంతి పండుగని ఈరోజు మానస స్కూల్లో విద్యార్థులందరూ కూడా ఈ యొక్క పండుగ వాతావరణం, పండుగని గురించి వాళ్ళకి వివరిస్తూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నల్లజర్ల పిహెసి పరిధిలోని నల్లజర్లలో జరుగుతున్న వెక్టార్ కంట్రోల్ హైజీన్ కార్యక్రమాలు అమలును తాడేపూడి మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. దోమలు వృద్ధి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి వలన వచ్చే ఆరోగ్య నష్టాలను వివరించారు. ప్రతి శుక్రవారం డ్రై డే ఫ్రైడే పాటించాలని పేర్కొన్నారు. లార్వా దశలో ఉన్న గుడ్లను నిర్మూలించాలన్నారు. కార్యక్రమంలో వార్డు ఆరోగ్య కార్యదర్శి సుమిత్ర, MLHP జరీనా, ఆశా వర్కర్లు, ఆరోగ్య పర్యవేక్షకులు, ఆరోగ్య సహాయకులు పాల్గొన్నారు. పోలంలోని ప్రజ్ఞ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. కరస్పాండెంట్ జీవి గిరిధర్, HM శ్యామ్ ప్రసన్నరాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. భోగిమంటలు, గొబ్బెమ్మలు, రంగవల్లులు, ఎద్దులబండి, భోగిపళ్ళు, గాలిపటాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో సంక్రాంతి సంబరాలు వేడుకగా నిర్వహించారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.